ఫ్రెండ్స్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కంటిన్యూషన్. కొద్ది హెల్త్ బాగలేక ఒక 2 days వీడియోస్ చేయలేదు నేను. ఓకేనా? ఈరోజు ఆ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే కంటిన్యూ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఈరోజు డిస్కషన్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ లెస్ దాన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీనింగ్ ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మనకు x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎక్స్ మైనస్ వై ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 1 అంటాడు. ఇక్కడ నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2. నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. మనకి ఇక్కడ అన్నోన్స్ అంటే వేరియబుల్స్ 1 2 3 కదా. నంబర్ ఆఫ్ అన్నోన్స్, ఇక్కడ నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? మనకు 3 ఉన్నాయి. ఇలా సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈ విధంగా ఉంటే మరి వాడికి నో సొల్యూషన్ ఉంటుందా, యూనిక్ సొల్యూషన్ ఉంటుందా, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఉంటుందా అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది నంబర్ ఆఫ్ అన్నోన్స్ కన్నా తక్కువగా ఉంటే ఇక్కడ మనకు యూనిక్ సొల్యూషన్ పాసిబిలిటీ లేదు, యూనిక్ సొల్యూషన్ ఉండదన్నమాట. ఓకే, the system of equations has either no solution or infinitely many solutions. నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ లెస్ దాన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఉంటే దానికి యూనిక్ సొల్యూషన్ పాసిబిలిటీ లేదు. ఉంటే నో సొల్యూషన్ అయినా ఉండాలా, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అయినా ఉండాలి. అయితే మనకు మరి నో సొల్యూషన్ ఉందా, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయా అన్న విషయం మనకి ఎట్లా తెలుస్తుందంటే, ఇక్కడ మీరు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. మనకు ఇచ్చినటువంటి సిస్టమ్ ఎవరు? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి కదా. చూడండి, ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేయండి. కేస్ 1, ఇఫ్ బి ఈజ్ రేంజ్ స్పేస్ ఆఫ్ ఏ అని చదువుతాం. దీన్ని బి ఈజ్ రేంజ్ స్పేస్ ఆఫ్ ఏ అని చదువుతాం. బి ఈజ్ రేంజ్ స్పేస్ ఆఫ్ ఏ. ఇట్ ఈస్ రీడ్ యాజ్ బి ఈజ్ రేంజ్ స్పేస్ ఆఫ్ ఏ. బి అనేటువంటిది range space, B is belong to range space of A. ఓకేనా? ఇక్కడ దీని మీనింగ్ ఏమిటో తెలుసా? B is belong to range space of A అంటే B is range space of A అంటే దీని మీనింగ్ ఏమిటంటే, ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకు రెండు ఈక్వల్గా ఉంటాయి అని దాని మీనింగ్ ఇది. బి ఈజ్ రేంజ్ స్పేస్ ఆఫ్ ఏ అయింది అనుకోండి, అప్పుడు ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకు రెండు ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడైతే నీకు రెండు ఈక్వల్గా ఉంటాయో అప్పుడు దానికి ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. మనకు గమనించుకోండి, ఇలా చెప్తే అందరూ కనుక్కుంటారు, ఇలా చెప్తే ఎవరు కనుక్కోలేరు. ఇది ఇక్కడ బి ఈజ్ బిలాంగ్ టు ఆర్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏమిటంటే, బి ఈజ్ రేంజ్ స్పేస్ ఆఫ్ ఏ అంటే దాని అర్థం ఏమిటంటే, ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంకు రెండు ఈక్వల్గా ఉండడము. అలా ఉంటే దానికి ఏమైపోతుంది? నీకు ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి కదా. ఇక్కడ యూనిక్ సొల్యూషన్ ఉండదు దీనికి. కేస్ 2 చూడండి, ఇక్కడ బి ఈజ్ నాట్ బిలాంగ్ టు రేంజ్ స్పేస్ ఆఫ్ ఏ. బి ఈజ్ నాట్ బిలాంగ్ టు రేంజ్ స్పేస్ ఆఫ్ ఏ అంటే దాని అర్థం ఏమి తెలుసా? అప్పుడు ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఈజ్ లెస్ దాన్
ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకు ఈజ్ లెస్ దెన్ ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఇలా వచ్చిందనుకోండి, అప్పుడు నీకు ఏమైపోతుంది? నో సొల్యూషన్. ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకు లెస్ దెన్ ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ అంటే అప్పుడు బి ఈజ్ నాట్ బిలాంగ్ టు రేంజ్ స్పేస్ ఆఫ్ ఏ. నో సొల్యూషన్. ఇట్లా మనము డిసైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత చూడండి, ఇక్కడ ఒకవేళ నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ గ్రేటర్ దాన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్, అప్పుడు ఈక్వేషన్స్ ఎక్కువగా ఉంటాయి, అన్నోన్స్ ఇక్కడగా ఉంటాయి. అంటే దాని అర్థం ఏమిటంటే అప్పుడు రోస్ ఎక్కువగా ఉంటాయి, కాలమ్స్ తక్కువగా ఉంటాయి. అప్పుడు ఎం గ్రేటర్ దాన్ ఎన్. ఇవి రోస్, ఇవి కాలమ్స్. నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ అన్నోన్స్ అంటే అర్థం ఏమిటి? నంబర్ ఆఫ్ కాలమ్స్. అప్పుడు రోస్ పెరుగుతాయి, కాలమ్స్ తగ్గిపోతాయి. కాబట్టి నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్ వచ్చినప్పుడు మనకు యూనిక్ సొల్యూషన్ పాసిబిలిటీ ఉంటుంది, నో సొల్యూషన్ పాసిబిలిటీ ఉంటుంది, ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ కూడా మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఈ 3 పాసిబిలిటీస్ ఉంటాయి. జాగ్రత్తగా మీరు గమనించుకోండి. యూనిక్ సొల్యూషన్ పాసిబిలిటీ ఉంటుంది, నో సొల్యూషన్ పాసిబిలిటీ ఉంటుంది, ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ కూడా మనకు పాసిబిలిటీ ఉంటాయి. అందుకే మీరు బాగా గమనించుకోండి. కేస్ 1 ఇక్కడ మీరు కాస్త జాగ్రత్త చూడండి. కేస్ 1, ఇఫ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు n. ఏకి మనం ఏం చేస్తాము? ర్యాంక్ కనుక్కుంటాం. ఆ వాల్యూ నీకు nకు నంబర్ ఆఫ్ కాలమ్స్కి ఈక్వల్ అయిపోతే దెన్ ax ఈక్వల్స్ టు b హ్యాస్ యూనిక్ సొల్యూషన్. కేస్ 2 చూడండి ఇక్కడ. ఇఫ్ సేమ్ b ఈజ్ బిలాంగ్ టు రేంజ్ స్పేస్ ఆఫ్ a అంటే b ఈజ్ రేంజ్ స్పేస్ ఆఫ్ a, b ఈజ్ బిలాంగ్ టు రేంజ్ స్పేస్ ఆఫ్ a అంటే దాని అర్థం మీకు ఆల్రెడీ చెప్పేసాను. ఇలా ఉంటే అంటే దట్ ఈస్ దాని అర్థం ఏమిటంటే ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంకు బోత్ ఆర్ ఈక్వల్గా ఉండడము. అప్పుడు మీకు ఏమైపోతుంది? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. కేస్ 3 చూడండి. ఇఫ్ బి ఈజ్ నాట్ బిలాంగ్ టు రేంజ్ స్పేస్ ఆఫ్ ఏ, అప్పుడు దాని మీనింగ్ ఏమిటంటే ఏ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఈజ్ లెస్ దాన్ ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. కాబట్టి అప్పుడు నీకు ఏమైపోతుంది? నో సొల్యూషన్ అని మనము రాసుకుంటాము అన్నమాట. ఇది సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి అనాలిసిస్ అన్నమాట. ఇది మనకు ఎక్కువగా చూడండి ఇక్కడ సిఎస్ఆర్ నెట్ లాంటి ఎగ్జామ్స్లలో ఇలా అడుగుతూ ఉంటాడు. బి ఈజ్ నాట్ బిలాంగ్ టు రేంజ్ స్పేస్ ఆఫ్ ఏ ఇట్లా అడుగుతూ ఉంటాడు. గేటు ఇలాంటి ఎగ్జామ్స్కి అయితే ఇలా అడుగుతూ ఉంటాడు. కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? కాబట్టి మనకు ఒకవేళ నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ గ్రేటర్ దాన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఇస్తే మనకు చూడండి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ప్రాబ్లంను చూసి మనము అబ్జర్వేషన్ చేసుకుంటూ రావాల్సింది వస్తుంది అనమాట. చూడండి ఒక 2 ప్రాబ్లమ్స్ మీకు డిస్కస్ చేస్తాను. చూడండి ఒక 2 ప్రాబ్లమ్స్ నేను డిస్కస్ చేస్తాను. ఎస్ రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కన్సిడర్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అని ఏం చెప్తున్నాడంటే x1 +
2x2 ప్లస్ x3 మైనస్ x4 ఈక్వల్స్ టు 2. తర్వాత x1 మైనస్ 3x2 మైనస్ x3 మైనస్ అంటే ప్లస్ x4 ఈక్వల్స్ టు 1 హ్యాస్ అని కింద ఇక్కడ ఆన్సర్స్ యూనిక్ సొల్యూషన్ అంటాడు, నో సొల్యూషన్ అంటాడు, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ చెప్తున్నాడు, ఫోర్త్ వన్ ట్రివియల్ సొల్యూషన్ అంటున్నాడు. ఇప్పుడు వెంటనే మనము 2 ఆప్షన్లు తీసేయచ్చు. ఎట్లా ఏ ఆప్షన్లు మనం తీసేయగలుగుతాము మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్, ఇక్కడ సొల్యూషన్ చూడండి, ఇక్కడ m అంటే నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్, నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని ఇచ్చాడు, 2 ఇచ్చాడు. n అంటే నంబర్ ఆఫ్ అన్నోన్స్, నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి మనకు, x1 x2 x3 x4 మొత్తం 4 ఉన్నాయా. అప్పుడు m లెస్ దాన్ n కదా మనం మాట్లాడుకుంటాం, నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ లెస్ దాన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్. కాబట్టి ఇక్కడ యూనిక్ సొల్యూషన్ పాసిబిలిటీ లేదు, ట్రివియల్ సొల్యూషన్ కూడా మనకు పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సిస్టము నాన్ హోమోజెనస్ సిస్టమ్ ఇచ్చినాడు కాబట్టి, నాన్ హోమోజెనస్ సిస్టమ్ ఇచ్చినాడు కాబట్టి ట్రివియల్ సొల్యూషన్ అస్సలు పాసిబిలిటీ ఉండదు, యూనిక్ సొల్యూషన్ కూడా మనకు పాసిబిలిటీ ఉండదు. ఇట్లా అబ్జర్వేషన్ చేయవలసింది. కాబట్టి మన యొక్క సొల్యూషను నో సొల్యూషన్ అయినా ఉండాలా, లేదా ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అయినా మనకు పాసిబిలిటీ ఉండాలి. ఎయిదర్ నో సొల్యూషన్ ఆర్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ మనకు పాసిబిలిటీ ఉండాలి. అది మనం ఎట్లా చెప్తామో ఇంకా మీరు గమనించుకోండి. ఇక్కడ సో ఇక్కడ మనకు 1 2 1 అగైన్ 1, తర్వాత 1 -3 -1 అగైన్ 1, ఇది ఏ, ఇది బి కదా, 2 and 1. ఇంకా మనకు ఎక్లాన్ ఫామ్ అంటే ఏమిటి చూడండి, ఇక్కడ మనకు సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 చేసుకోవడమే, అదే మన పని, ఇంక ఏమీ లేదు. సెకండ్ రోను మనం R2 - R1 డైరెక్ట్గా నేను చేస్తాను. ఎప్పుడైతే నేను R2 - R1 చేసేస్తాను, నాకు అప్పుడు చూడప్పుడు 1 2 1 1, తర్వాత 1 - 1 అంటే 0, తర్వాత నీకు -5, తర్వాత -2 0 -1 కూడా వస్తుంది అన్నమాట నీకు, అవునా. ఇక్కడ మీరు గమనించుకోండి ప్లీజ్, ఇది ఏ మ్యాట్రిక్స్. ఇక్కడ మనకు ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత ఉంది, ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత ఉందంటే 2 ఉంది. ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కూడా మీరు గమనించుకోండి. ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అన్నప్పుడు మొత్తం ఎంటైర్ మ్యాట్రిక్స్ని కన్సిడరేషన్ చేయాలి, ఎంటైర్ మ్యాట్రిక్స్ని. ఏ అన్నప్పుడు ఓన్లీ ఈ పార్ట్ చూడ, ఇక్కడ నా పెన్ను మూవ్ అవుతాను చూడండి ఆ పార్ట్. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏబి అన్నప్పుడు టోటల్ మొత్తం తీసుకోవాలా. అప్పుడు చూడ ఇక్కడ నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి నీకు, 2 కదా. అంటే అప్పుడు అర్థం ఏమిటి, బి ఈజ్ బిలాంగ్ టు రేంజ్ స్పేస్ ఆఫ్ ఏ అని దాని అర్థం. బి ఈజ్ బిలాంగ్ టు రేంజ్ స్పేస్ ఆఫ్ ఏ. కాబట్టి బి ఈజ్ బిలాంగ్ టు రేంజ్, ఇక్కడ చూడు, ఇక్కడ దీని అర్థం 2 ఈక్వల్గా ఉన్నాయి కదా. కాబట్టి ఏముంటాయి వాటికి, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ పాసిబిలిటీ అవుతుంది. కాబట్టి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి నో సొల్యూషన్ కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఇలా చేసుకోవాల్సింది వస్తుంది, ఓకేనా. తర్వాత నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం చూడండి. One more problem. Consider the following system of linear equations. System of linear equations. System of linear equations అని x1 plus 2x2 equals to b1, తర్వాత
2x1 ప్లస్ 4x2 ఈక్వల్స్ టు b2. చూడండి, ఈ రెండు కోయిన్సిడెంట్ అవుతున్నాయి. చూడండి, 2తో డివైడ్ చేయండి, అప్పుడు ఈ రెండు కోయిన్సిడెంట్ అవుతున్నాయా? మీకు ఏం చెప్పినాను, అట్లీస్ట్ 2 లైన్స్ కోయిన్సిడెంట్ అయితే ఖచ్చితంగా వాటికి ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడే తెలిసిపోయే ప్రాబ్లంకి. చూడు, ఇక్కడ 2తో డివైడ్ చేయండి, అప్పుడు ఈ రెండు కోయిన్సిడెంట్ అవుతున్నాయి. ఏవైనా అట్లీస్ట్ టూ లైన్స్ కోయిన్సిడెంట్ అయితే ఆ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి మనకు ఏమైపోతాయి, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ పాసిబిలిటీ అవుతుంది. ఇక్కడే తెలిసిపోయే ప్రాబ్లం చూడగానే ఇది కన్సిస్టెంట్ అన్నమాట ఇది. ఓకే, తర్వాత 3x1 ప్లస్ 7x2 ఈక్వల్స్ టు b3. తర్వాత 3x1 ప్లస్ 9x2 ఈక్వల్స్ టు b4. Which of the following conditions ensures that a solution exists for the above system. అని ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తున్నాడంటే మనకు b3 ఈక్వల్స్ టు 2 ఇంటూ b1 అండ్ 3b1 మైనస్ 6b3 ప్లస్ b4 ఈక్వల్స్ టు 0. సెకండ్ ఆప్షన్ b2 ఈక్వల్స్ టు 2 ఇంటూ b1 అండ్ 3 ఇంటూ b1 మైనస్ 6b3 ప్లస్ b4 ఈక్వల్స్ టు 0. b2 ఈక్వల్స్ టు 2 ఇంటూ b1 అండ్ 6 ఇంటూ b1 మైనస్ 3b3 ప్లస్ b4 ఈక్వల్స్ టు 0. ఫోర్త్ వన్ చూడండి, b3 ఈక్వల్స్ టు 2 ఇంటూ b1 అండ్ 3 ఇంటూ b1 మైనస్ 3b3 ప్లస్ b4 ఈక్వల్స్ టు 0. ఇది వాడు చెప్తున్నటువంటిది. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏమిటంటే, చూడు ఇక్కడ మనకు ఇక్కడ నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ చూడు 1 2 3 4. నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని ఇచ్చినాడు మనకు? 4 ఇచ్చినాడు. నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఇచ్చినాడు? ఓన్లీ x1 x2 రెండే కదా ఇచ్చింది మనకు. అప్పుడు నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది నంబర్ ఆఫ్ అన్నోన్స్ కన్నా ఎక్కువగా ఉన్నది, అంటే m గ్రేటర్ దాన్ n వచ్చేసింది. అప్పుడు దీనికి సొల్యూషన్ ఏం కావాలో చూడు, ఇక్కడ సొల్యూషన్ ఎగ్జిస్ట్ కావాలి అంటున్నాడు. ఎగ్జిస్ట్ కావాలంటే ఆ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏ కండిషన్లు సాటిస్ఫై చేయించాలో చెప్పండి అంటున్నాడు. ఓకే, వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇప్పుడు మనము వెంటనే ఒకసారి మీరు గమనించుకోండి, ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని ఇచ్చినాడు? 4 ఈక్వేషన్స్ ఇచ్చినాడు. నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఇచ్చినాడు? 2 ఇచ్చినాడు. కాబట్టి m గ్రేటర్ దాన్ n కదా. ఓకే, ఇంకా మనం చేసేది ఏమీ లేదు. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ గమనించుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ మీరు ఒకసారి గమనిస్తే 1 2 ఇక్కడ నీకు b1.
సెకండ్ ఈక్వేషన్ మీరు గమనిస్తే ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ గమనించుకోండి. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ నేను 2తో డివైడ్ చేసేస్తా. 2తో డివైడ్ చేస్తే నాకు x1 ఇక్కడ 2x2 ఇక్కడ చూడండి నాకు x1 + 2x2 = b2/2 అని వస్తుంది చూడండి. ఇక్కడ 2తో డివైడ్ చేసేస్తాను నేను సెకండ్ ఈక్వేషన్. అప్పుడు నాకు సింపుల్గా ఉంటుంది మనకు క్యాలిక్యులేషన్ చేయడానికి 1 2 b2/2. తర్వాత థర్డ్ ఈక్వేషన్ చూడండి 3 7 b3. ఫోర్త్ ఈక్వేషన్ చూడండి నేను 3తో డివైడ్ చేస్తాను. ఫోర్త్ ఈక్వేషన్ను 3తో డివైడ్ చేస్తే నాకు 1 3 అని వస్తుంది చూడండి. ఒకసారి గమనించుకోండి పిల్లలు. ఫోర్త్ ఈక్వేషన్ 3తో డివైడ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి ఇక్కడ నేను సెకండ్ రోను మాడిఫై చేస్తున్నా చూడు. అప్పుడు డైరెక్ట్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ రెండు సేమ్ ఉన్నాయా కాబట్టి R2 - R1 డైరెక్ట్. R3 చూడండి ఇక్కడ సరిపోయిందా. థర్డ్ రోలో నుంచి నేను ఫస్ట్ రోను సబ్ట్రాక్షన్ చేస్తాను. నాకు ఎకలాన్ ఫామ్ కావాలంటే నాకు జీరోస్ కావాలి కదా. R3 - 3 R1 కదా చేయాల్సింది. అట్లా ఫస్ట్ రోను 3తో మల్టిప్లై చేసుకుంటాం. R4 చూడండి ఇక్కడ R4 అన్నప్పుడు చూడండి ఫోర్త్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ సబ్ట్రాక్షన్. దేర్ ఇస్ నో చేంజ్. ఇలా చేస్తే నీకు ఏమొస్తుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇలా వస్తుంది చూడండి ఇక్కడ 1 2 ఇదేమి ఫస్ట్ రో మనం ఏం టచ్ చేయమో అలాగే ఉంటుంది. తర్వాత నీకు 0 0 b2/2 - b1 వచ్చి చూడండి ఇక్కడ. తర్వాత మళ్ళీ నీకు 0 1 b3 - 3b1 వచ్చి చూడండి ఇక్కడ. ఫోర్త్ రో కూడా 0 1 b/4/3లో నుంచి ఇక్కడ b1ను సబ్ట్రాక్షన్ చేసి ఇట్టాము ఇదే కదా. ఇప్పుడు మీరు గమనించాలా. తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడండి మళ్ళీ నీకు ఇక్కడ థర్డ్ రో ఫోర్త్ రో రెండు సేమ్ ఉన్నాయా. అప్పుడు ఇంక స్టెప్స్ పెంచకుండా నేను ఏం చేస్తున్నాను చూడు. ఇప్పుడు నేను స్టెప్స్ పెంచకుండా ఒక పని చేస్తున్నా చూడండి. డైరెక్ట్గా ఒక పని చేసేస్తున్నా చూడు. ఇక్కడ మీరు స్టెప్స్ పెంచడం లేదు నేను. ఎందుకు టైం వేస్ట్ పని కదా. స్టెప్స్ పెంచకుండా మనం ఏం చేస్తామంటే చూడండి మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫోర్త్ రోలో నుంచి థర్డ్ రోను సబ్ట్రాక్షన్ చేస్తాను. అప్పుడు నాకు ఏమైపోతుంది చూడప్పుడు ఫోర్త్ రోలో నుంచి థర్డ్ రోను సబ్ట్రాక్షన్ చేస్తే 0 - 0 0 అయిపోతుంది. కొట్టేస్తావు. 1 - 1 ఎంత అయిపోతుంది 0 అయిపోతుంది. అప్పుడు ఇది మైనస్ ఇది కదా చేసేది. అప్పుడు b/4/3 - b1 మైనస్ ఇది b3 - 3b1 అట్లా. అప్పుడు ఇది కూడా కొట్టేస్తావు. ఇది ఉండదు. ఇది ఉంటుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు మీరు గమనిస్తున్నారా. ఇక్కడ మీరు గమనించుకోండి. సొల్యూషన్ ఎగ్జిస్ట్ కావాలంటే అప్పుడు B ఈజ్ బిలాంగ్ టు రేంజ్ స్పేస్ ఆఫ్ ఏ కదా. B ఈజ్ బిలాంగ్ టు రేంజ్ స్పేస్ ఆఫ్ ఏ అంటే దాని అర్థం ఏమిటి. అప్పుడు ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకు రెండు ఈక్వల్గా ఉండాలా. అప్పుడు ఏ మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ మనకు ఏ మ్యాట్రిక్స్కి పిల్లలు ఇక్కడ ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి. నీకు ఓన్లీ 2 ఉన్నాయి. ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంత ఉందో చూడండి. 2 ఉంది. అప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్కి కూడా నీకు ర్యాంకు వినండి. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్కి కూడా నీకు ర్యాంకు 2 రావాలంటే నీకు ఏం చేయాలో నువ్వు బాగా అబ్జర్వ్ చేయి. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఇది B కదా. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కూడా నీకు ర్యాంకు 0 రావాలంటే నువ్వు ర్యాంకు నాకు 2 రావాలా. రెండిటికి ర్యాంకు సేమ్ రావాలి కదా. అప్పుడు రెండిటికి ర్యాంకు సేమ్ కావాలంటే మనం ఏం చేయాలో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎవ్రీబడి అప్పుడు ఖచ్చితంగా దీని వాల్యూ 0 చేయాలి. అలాగే ఖచ్చితంగా ఇక్కడ మీరు గమనిస్తున్నారా.
ఖచ్చితంగా అప్పుడు దీని వాల్యూ కూడా నువ్వేం చేయాలి, నువ్వు 0 చేయాల. ఎప్పుడైతే చూడండి దీని వాల్యూ 0 చేసేస్తావు, అప్పుడు దీని వాల్యూ కూడా నీకు 0 చేసేస్తే అప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ కూడా నీకు 2 వచ్చేస్తుందా? అప్పుడు దీని వాల్యూ 0 చేయాలి, దీని వాల్యూ కూడా నువ్వు 0 చేసేస్తే అప్పుడు నీకు ఏమైపోతుంది చూడు, అక్కడ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ కూడా 0 అవుతుంది. ఎప్పుడు వెన్ ఎప్పుడు అంటే ఇక్కడ మీరు గమనించుకోండి, ఇట్లా b/2 మైనస్ b1 వాల్యూ 0 చేయాలి అట్లా. ఓకేనా? ఎవరిని 0 చేయాలి మనము ఒకసారి మీరు ఆలోచించుకోండి. b2/2 మైనస్ b1 వాల్యూ 0 చేయాలి. అండ్ ఖచ్చితంగా అని అర్థం. అండ్ అంటే అండ్ ఎవరిని 0 చేయాలి చూడండి. మళ్ళీ మనం ఇక్కడ ఇది b/4 మైనస్ 3 ఇట్లా b4/3 మైనస్ b1 b4/3 మైనస్ b1 ఇక్కడ మైనస్ను ఓపెన్ చేస్తే మైనస్ b3 ప్లస్ 3b1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు దీన్ని మీరు ఇక్కడ సింప్లిఫై చేస్తే b2 ఈజ్ ఈక్వల్ టు 2b1. బాగా అబ్జర్వ్ చేయండి, b2 ఈజ్ ఈక్వల్ టు 2b1 అని వస్తుంది. ఇక్కడ మీరు వెంటనే ఆప్షన్లోకి వచ్చేసేయండి, ఆప్షన్లోకి రండి. b2 ఈజ్ ఈక్వల్ టు 2b1 చూడండి, మనకు ఫస్ట్ ఆప్షన్ రాంగ్ కదా. b2 ఈజ్ ఈక్వల్ టు 2b1 కావాలి చూడండి. అప్పుడు ఇక్కడ ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కూడా కరెక్ట్ అవుతుంది, ఇది రాంగ్ కదా. అప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్గా ఉండాలి ఆన్సర్. చూడండి b2 ఈజ్ ఈక్వల్ టు 2b1 ఉంది, థర్డ్ ఆప్షన్లో కూడా b2 ఈజ్ ఈక్వల్ టు 2b1 ఉంది. ఓకే, తర్వాత ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఏమైపోతుంది, అండ్ అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడప్పుడు b4 మైనస్ 3b1 మైనస్ 3b3 ప్లస్ 9b1 ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు b4 ఇక్కడ మైనస్ 3b1 ప్లస్ అన్నప్పుడు ప్లస్ 6b1 మైనస్ 3b3 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఆన్సర్ సి కరెక్ట్ ఆన్సర్ కదా. ఆన్సర్ సి మీరు ఒకసారి గమనించుకోండి మా పిల్లలు, ఆన్సర్ సి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ కదా మనకు. b4 ప్లస్ 6b1 మైనస్ 3b3, కాబట్టి సెకండ్ వన్ రాంగ్ ఆన్సర్, థర్డ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 3 ఈజ్ ఆన్సర్ సి అంటే 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ సరిపోయిందా? కాబట్టి చూడండి ఈ క్వశ్చన్ ఎలా ఉంది, కంప్లీట్గా మనకు కాన్సెప్ట్ బేస్డ్లోకి మనము వచ్చాము. చాలా చక్కటి ప్రాబ్లం అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలంటే ఫస్ట్ మీకు థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలా, అనాలిసిస్ ఉండాలా. ఆ అనాలిసిస్ను ఉపయోగించి ఈ ప్రాబ్లంను సాల్వ్ చేశాను అనమాట. ఓకేనా? రైట్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి కంప్లీట్గా చూసిన తర్వాత అట్లా లాస్ట్లో ఒక లైక్ అంతే కదా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ అవసరం లేదు, జస్ట్ ఒక లైక్ చేయండి. ఒక 10 మందికి కూడా షేర్ చేయండి, వాళ్ళు చదువుకుంటారు కదా మీలాగనే. ఓకేనా?